వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 82 పార్ట్ 5 పార్లమెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 82 గురించి తెలుసుకుందామండి. దయచేసి నా వీడియోస్ ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి, యుల్ గెట్ ఫుల్ వర్టికల్ స్క్రీన్. ఆర్టికల్ 79లో కంపోజిషన్ ఆఫ్ పార్లమెంట్ అని చూసాం. ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మూడు కలిపితే పార్లమెంట్ అని చూసాం. ఆర్టికల్ 80లో కంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎవరుంటారు అని చూసాం. 81లో కంపోజిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్, లోక్సభలో ఎవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి అని చూసాం. ఈ ఆర్టికల్లో ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్, అంటే పాపులేషన్ బేసిస్ మీద ఎంత పాపులేషన్కి నీ సీట్, అలా డివిజన్ ఆఫ్ పాపులేషన్ అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట. కాన్స్టిట్యూషన్లో సెన్సస్ ప్రకారం, పాపులేషన్ ప్రకారం ఎంపీ సీట్స్ ఎట్లాగా లిమిటేషన్ చేయాలి అనేది ఈ ఆర్టికల్ 82 రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ అన్న ఆర్టికల్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అపాన్ ద కంప్లీషన్ ఆఫ్ ఈచ్ సెన్సస్, అంటే ప్రతి సెన్సస్ మనకి 10 yearsకి ఒకసారి సెన్సస్ జరుగుతుంది. ఈ సెన్సస్ మనకి కరోనా రావడం వల్ల జరగలేదు. 2021 జరగాల్సిన సెన్సస్ డ్యూ టు కరోనా ఎఫెక్ట్ we didn't had our census. The allocation of seats in the House of the People to the states and the division of each state into territorial constituencies shall be readjusted by such authority and in such a manner as Parliament may determine. అంటే ప్రతి సెన్సస్ తర్వాత హౌస్ ఆఫ్ ద పీపుల్ ఈ అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనమాట. అంటే మనకి 550+2 సీట్స్ ఉన్నాయి. అది ఎట్లా అలొకేట్ చేయాలి, ఏ రాష్ట్రానికి ఎంతమంది పాపులేషన్ మనకి ఫిక్స్డ్ అనమాట. ఆ అలొకేషన్ ఆఫ్ సీట్స్కి సంబంధించి ఎట్లాగా ఎవరు ఏ డీలిమిటేషన్ ఒక కమిషన్ వేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ అంటే డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ, ఈ ఏరియాస్ ప్రజలందరూ ఈ కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తారు అని ప్రతి సెన్సస్ తర్వాత ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు పార్లమెంటు. ఆ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా పార్లమెంట్ అలాగే విధి విధానాలు ఇస్తుంది. దాన్ని బట్టి ఆ డీలిమిటేషన్ కమిషన్ ఈ పర్టికులర్ ప్రజలందరూ ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీకి చెందుతారు అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. రీఅడ్జస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఇవాళ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు, రేపు సెన్సస్ జరిగి యూ కెన్ మూవ్ టు అనదర్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఆ డివిజన్, ఆ లిమిటేషన్, ఆ రీఅడ్జస్ట్మెంట్ జరగచ్చు. సో అలాగా అది చేయాలి. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ 82లో పార్లమెంట్కి అథారిటీ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఒక బాడీ, ఒక అథారిటీని నియమిస్తే, దట్ మీన్స్ డీలిమిటేషన్ కమిషన్ ఒకటి నియమిస్తే వాళ్ళు చూస్తారు మొత్తం పాపులేషన్ స్టాటిస్టిక్స్ బట్టి, ఆ సెన్సస్ బట్టి ఏ పర్టికులర్ ఏరియాలో ప్రజలు ఏ కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తారు అనేది నిర్ధారణ జరుగుతుంది అన్నమాట. ప్రొవైడెడ్ దట్ సచ్ రీఅడ్జస్ట్మెంట్ షల్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ సచ్ డేట్ యాజ్ ద ప్రెసిడెంట్ మే నోటిఫై. ఆ డీలిమిటేషన్ అంతా జరిగిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రీఅడ్జస్ట్మెంట్ అనేది ఎఫెక్ట్లోకి ఎప్పుడు వస్తుంది, ప్రెసిడెంట్ గారు నోటిఫికేషన్ ఇస్తారు. గెజెట్ నోటిఫికేషన్ అంటారు అనమాట. ప్రెసిడెంట్ గారు నోటిఫై చేసిన రోజు నుంచి, ఆ డేట్ నుంచి ఆ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆ పర్టికులర్ ప్రజలు ఎట్సెట్రా అనేది ఆ డేట్ ప్రెసిడెంట్ షల్ స్పెసిఫై ద డేట్ ఆఫ్ సచ్ రీఅడ్జస్ట్మెంట్ టేకింగ్ ద ఎఫెక్ట్. ఏ రోజు నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది అనేది ప్రెసిడెంట్ గారు స్పెసిఫై చేస్తారు. అకార్డింగ్లీ ద పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ ద డీలిమిటేషన్ యాక్ట్స్ ఇన్ 1952, 1962, 1972 అండ్ 2002 ఫర్ దిస్ పర్పస్. అంటే ఇక్కడ కంటిన్యూస్గా వచ్చింది, ఇక్కడ నుంచి బ్రేక్ వచ్చింది, చూసారా, 30 years బ్రేక్ వచ్చింది. ఎందుకంటే 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్సభ టు ద స్టేట్స్ని ఫ్రీజ్ చేశారు టిల్ ద ఇయర్ 2000 అట్ ద 1971 లెవెల్. ఇదంతా ఏంటంటే పాపులేషన్ గ్రోత్ ఎక్కువైపోవడం వల్ల దాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ రీఅడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ వెళ్తా ఉంటే ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంటుంది. సో పాపులేషన్ గ్రోత్ వాజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఎకానమీ ఆర్ ఫర్ ద నేషన్. సో దాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ రీఅడ్జస్ట్మెంట్ని కూడా ఫ్రీజ్ చేశారు 1971 సెన్సస్తో. దాని ప్రకారమే చేయాలి అని 1976 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ టు ద లోక్సభ, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో 550, అట్ ప్రెజెంట్ అయితే 543 సీట్స్ ఎలక్షన్ జరుగుతుంది. సో అది ఫ్రీజ్ చేయడం జరిగిందనమాట. దిస్ బ్యాన్ ఆన్ రీఅడ్జస్ట్మెంట్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 25 years అప్ టు 2026 బై ద 84th అమెండ్మెంట్ యాక్ట్. సరదాగా గుర్తుపెట్టుకోవడానికి 42 × 2 = 84 అండి డీలిమిటేషన్ కమిషన్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2000 వరకు బ్యాన్ చేశారు రీఅడ్జస్ట్మెంట్ని. 84 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2001, 84 to 2001 వరకు చేశారు కదా 1976లో. మరి 2001 నుంచి మళ్ళీ ఇంకో 25 years 2026 వరకు 84th అమెండ్మెంట్ యాక్ట్ 2001 ద్వారా 2026 వరకు కూడా మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ బ్యాన్ చేస్తారనమాట. ద 84th అమెండ్మెంట్ యాక్ట్ 2001 ఆల్సో ఎంపవర్డ్ గవర్నమెంట్ టు అండర్టేక్ రీఅడ్జస్ట్మెంట్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ద స్టేట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ 1991 సెన్సస్. మళ్ళీ లేటెస్ట్గా 87th అమెండ్మెంట్ యాక్ట్ 2003లో 2001 సెన్సస్ బేసిస్ తీసుకున్నారు, నాట్ 91 సెన్సస్. సో 1971 సెన్సస్ నుంచి 84th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1991 సెన్సస్ కన్సిడర్ చేశారు. బట్ డీలిమిటేషన్ అయితే ఫ్రీజ్నే, బట్ సెన్సస్ మాత్రం నౌ ఇట్ ఈస్ అఫీషియల్లీ ఇట్ ఈస్ అబౌట్ 2001 సెన్సస్, నాట్ ఈవెన్ 2011 సెన్సస్. 2001 సెన్సస్ 87th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, దట్ ఈస్ ద బేసిస్ ఫర్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, 2001 సెన్సస్. హౌఎవర్ దిస్ కెన్ బి డన్ వితౌట్ ఆల్టరింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అలాటెడ్ టు ఈచ్ స్టేట్ ఇన్ ద లోక్సభ. అంటే సపోజ్ 25 మనకి 25 లోక్సభ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు 17 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ 5 కోట్ల జనాభా అంటే 5 కోట్ల జనాభాని 25గా డివైడ్ చేస్తారు. రఫ్గా ఒక ఎంత వస్తుంది, 25 × 2 20 lakhs అలాగా వస్తారు కదా, 20 lakhs
అనుకోవచ్చు. 5 crores డివైడ్ బై 25. సో ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అంత జనాభా ఉంటారు అనమాట. సో 25 సీట్స్ ఫిక్స్డ్. జనాభాను మాత్రం డిమార్కేట్ చేస్తారు. ఈ పర్టికులర్ ఏరియా ఒక పర్టికులర్ ఏరియా, ఇక్కడ ఉన్న ఏరియా అంతా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఉన్న ఏరియా అంతా ఇంకో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఈ పర్టికులర్ ఏరియా అంతా ఇంకో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఈ పర్టికులర్ జనాభా అంతా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ, అలాగే ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ, అలాగా మనకి డీలిమిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మనకి అమెండ్మెంట్స్ ఏంటంటే 42nd, 84th, 87th, 1971, 1991 సెన్సస్, 2001 సెన్సస్, 1976 42nd ద్వారా 2026 వరకు కూడా ఫ్రీజ్ చేశారు సీట్స్ని. అంటే ఇంకా సీట్లు పెంచడానికి లేదన్నమాట లోక్సభ సీట్స్ని. తర్వాత మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి లోక్సభలో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్స్ మన కాన్స్టిట్యూషన్లో 1951లో ఇచ్చినప్పుడు ఏంటంటే ద రిజర్వేషన్స్ వర్ గివెన్ ఓన్లీ అప్ టు 10 year పీరియడ్. 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్కి సెపరేట్ సీట్స్ ఇన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ వాజ్ గివెన్ ఓన్లీ ఫర్ 10 years. అంటే 1951 నుంచి 61 దాకా ఇచ్చారు. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఇట్ వాజ్ ఎక్స్టెండింగ్ ఎవ్రీ 10 years. ఎవ్రీ 10 years ఇట్ వాజ్ బీయింగ్ ఎక్స్టెండెడ్ ద రిజర్వేషన్ ఇన్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. అది సబ్సిక్వెంట్గా 1990 అలాగా ఒక అమెండ్మెంట్ ద్వారా మార్చుకుంటూ వచ్చారు ఇయర్ని. 95th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2009 ఎక్స్పైర్డ్ ఆన్ 26 January 2020. అంటే 2009లో 95th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10 year ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వాజ్ ఎక్స్పైర్డ్ ఆన్ 26 January 2020. సబ్సిక్వెంట్గా 104th అమెండ్మెంట్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ చేసి ద పీరియడ్ వాజ్ ఎక్స్టెండెడ్ అప్ టు అనదర్ 10 years అప్ టు 2030. సో ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్ ఈజ్ 104th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. సేమ్ అమెండ్మెంట్ యాక్ట్ రిమూవ్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ ఇన్ లోక్సభ. 104th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ఆల్సో రిమూవ్డ్ లోక్సభకి సంబంధించిన ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నామినేషన్ 2 members కూడా ఇది తీయడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీస్కి లోక్సభలో అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో రిజర్వేషన్ని 2030 year వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది 10 year పీరియడ్ బై 104th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. అంటే ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పాయింట్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. కరెంట్ నెంబర్ అడగచ్చు, ఎన్ని ఫేజెస్లో జరిగింది, ఎస్సీ కోటా ఎంత, ఎస్టీ పీరియడ్ ఆఫ్ రిజర్వేషన్ ఫ్రమ్ 2020 to 2002. దట్ వాజ్ ఇప్పుడు నేను 95th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2019 క్వశ్చన్స్, ఏ యాక్ట్ ద్వారా 2019 వరకు ఎక్స్టెన్షన్ ఉంది అన్నది నేను 2011-12 Group 2 రాసినప్పుడు దట్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్. సో బివేర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఆల్సో. 104th అమెండ్మెంట్ యాక్ట్ extended the reservation for SC ST up to another 10 year period up to 2030. Now the state wise allocation of seats in Lok Sabha is based on 1971 census. Up to which year does this remain intact? 2026. Rose Chester. The state wise seat allocation in Lok Sabha is based on population. అంతే కదండి. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. 331 ఏమో లోక్సభలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్, లోక్సభలో షెడ్యూల్ కాస్ట్కి రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్ ఇట్ ఇస్ 330. 332 and 333 belongs to state legislatures. What is the number of seats reserved for a scheduled caste in the Lok Sabha? It is 84. బాగా గుర్తుపెట్టుకోండి, it is 84. అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎంతమందో నాకు కామెంట్ సెక్షన్లో ఎవరైనా చెప్పండి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి. The division of each state into territorial constituencies for the Lok Sabha is done by the Delimitation Commission. This delimitation has been freezed till which year? 2026. According to Article 282, మనం చూస్తున్న ఆర్టికల్, the Constitution of India, the allocation of seats in the Lok Sabha to the states is based on the census. ఇది పాత క్వశ్చన్ కాబట్టి ఎప్పుడో ఇయర్స్ వచ్చి ఉండొచ్చు, 1971 సెన్సస్, బట్ ఇట్ వాస్ 2001 సెన్సస్కి మారింది అది 87th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2003లో. బట్ అట్ ప్రెజెంట్ 543 అనేది మాత్రం 1971 or 1991. This is previous question. Just keep in mind that by 87th Amendment Act 2003 ద్వారా the delimitation constituencies on the basis of 2001 census and not 91 census. 87th Constitution Amendment Act of 2003. 2001లో it was 91 census ఉంది. 84th Amendment Act ద్వారా 2001 census, 91 census. 87th Amendment Act ద్వారా 2003లో it was 2001 census. గమనించండి, 84th Amendment Act of 2001, the rationalization of territorial constituencies in the state on the basis of 91 census. 87th Amendment Act of 2003 provided for delimitation of constituencies on the basis of 2001 census and not 91 census. Clear? This amendment is important. 2019 extension up to 2030.